గతంలో కొన్నేళ్ల పాటు విద్యుత్ శాఖలో బదిలీలు ప్రమోషన్లు జరగలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తమ ప్రభుత్వం రాగానే ప్రమోషన్లు ఇచ్చామని, బదిలీలు చేశామని చెప్పారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్షల కుటుంబాలకు గృహజ్యోతి ఇస్తున్నామన్న ఆయన విద్యుత్ శాఖకు ప్రభుత్వం ఎంత కడుతుందో వివరాలు చెప్పాలని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి విద్యుత్ సరఫరా నిరంతరం సాగాలన్నారు. చిన్న కంప్లైంట్ వచ్చినా చర్యలు తప్పవని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కన్స్యూమర్స్ కి మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం మనం ఏం చేయాలి అనే దానిపైన మీ అందరి అభిప్రాయాలు తీసుకుందాం అనుకున్నాం. సాధ్యమైనంత వరకు మీ అందరు చెప్పింది ఏంటంటే పెద్దగా సమస్యలు ఏం లేవు, సాధ్యమైనంత వరకు మేము మెరుగైన సేవలు అందిస్తున్నాం. కాకపోతే ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కొన్ని అంశాలు మన దృష్టి తీసుకొచ్చారు. ఇంకా ఫ్యూచర్లో పెరిగేటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకొని మాకు కొన్ని సబ్ స్టేషన్స్ కావాలని అడిగారు. తప్పనిసరిగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారు చెప్పినటువంటి అంశాలని నేను సిఎండి గారికి చెప్తా ఉన్నాను. మీరు స్టడీ చేసి దాని డిమాండ్ తగినట్టుగా ఏ సబ్ స్టేషన్ ఏ రేంజ్లో అవసరం దాన్ని రికమెండ్ చేసి పంపించాలి. తప్పనిసరిగా